వెల్కమ్ టు తెలంగాణ రాజ్ న్యూస్. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు సత్వరం ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కోరారు. 7 కారిడార్లతో కూడిన 2వ దశ డిపిఆర్ ను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని, దాన్ని పరిశీలించి మరి సాధ్యమైనంత త్వరగా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ లో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రోను మరింత విస్తరించాల్సిన అత్యవసరం ఏర్పడిందని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రికి ప్రత్యేకంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 2-3 దశల మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం సజావుగా సాగాలన్న ఉద్దేశంతోనే తొలి దశ ప్రాజెక్టును ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రుల కాన్వాయ్ కోసం సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించవద్దంటూ పోలీసులకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. కాన్వాయ్ వెళ్లే దారితో పాటు ఎదురుగా వస్తున్న వాహనాలను కూడా ఎందుకు నిలిపివేస్తున్నారంటూ వారు ప్రశ్నించారు. తమ పర్యటన సందర్భంగా ప్రజలకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా చూడాలంటూ వారు డీజీపీకి వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు బుధవారం ఢిల్లీ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. అయితే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శిల్పా లేఅవుట్ వద్ద కాన్వాయ్ వెళ్తున్న రూట్ తో పాటు పక్క రూట్ లో కూడా పోలీసులు వాహనాలు నిలిపేశారు. దీంతో ఫ్లైఓవర్ తో పాటు పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇది గమనించిన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాన్వాయ్ కోసం సాధారణ ప్రజల పనులకు ఇక మీదట ఎటువంటి ఆటంకం కలిగించబోద్దంటూ డీజీపీ సివి ఆనంద్ కు వారు సూచించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. 40 మంది బీజేపీ ఎంపీలు ఓట్ల చోరీతో గెలిచారు. వారిని చొరబాటుదారులని పిలవాలా అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. లోక్సభలో ఉన్న ప్రతి 6 బీజేపీ ఎంపీల్లో ఒకరు ఓట్ చోరీ ద్వారా గెలిచారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు ధ్వజమెత్తారు. అలాంటి వారిని బీజేపీ పరిభాషలో ఏమని పిలవాలంటూ నిలదీశారు. ఓట్ల దొంగతనం ద్వారా కొన్ని సందర్భాల్లో ఒక్కో సీటు, మరికొన్ని సందర్భాల్లో మొత్తం ప్రభుత్వాలనే దోచుకుంటున్నారు. లోక్సభలో ఉన్న 240 మంది బీజేపీ ఎంపీల్లో సుమారు ప్రతి 6వ వ్యక్తి ఓట్ చోరీ ద్వారా గెలిచిన వారేనంటూ విమర్శించారు. హర్యానాలో అయితే మొత్తం ప్రభుత్వమే చొరబాటుదారుల ప్రభుత్వం అంటూ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. కేటీఆర్ 420 లీడర్, ఆయనది దొంగల బ్యాచ్ అంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు నిప్పులు చెరిగారు. కేటీఆర్ నీ స్థాయి ఎంత, నీ బతికెంత? నువ్వా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారిని, సీఎం రేవంత్ రెడ్డి గారిని విమర్శించేది? డ్రగ్స్ ప్రభావంతోనే ఇలా మాట్లాడుతుండని అనుమానంగా ఉందంటూ కూడా పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ధ్వజమెత్తారు. ఆయనకు మానసిక వైద్యులతో చికిత్స అందించాల్సిన అవసరం ఉందంటూ కూడా నిప్పులు చెరిగారు. బీజేపీ నేత బండి సంజయ్ కేంద్ర మంత్రిలా కాకుండా పిట్టల దొరలా ప్రవర్తిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర దుష్ప్రచారం చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మండిపడ్డారు. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు రైతులను అయోమయంలోకి నెట్టేలా అసత్య ప్రచారాల్ని బట్టకాల్చి మీద వేసే ప్రయత్నాన్ని మానుకోవాలంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాతే రాష్ట్రంలో మరి రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వస్తుందని, కొనుగోలు సైతం అత్యంత వేగంగా జరుగుతున్నాయంటూ మంత్రి గారు ప్రత్యేకంగా వెల్లడించారు. ఈ రబీ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, 141 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందంటూ మంత్రి గారు పేర్కొన్నారు. ఇందులో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రజాప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెల్లడించారు. ఇప్పటికే 17.28 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు ఏకంగా 2310 కోట్లు వారి ఖాతాలో వేశామంటూ తెలిపారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. మంథనిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు. యువత నైపుణ్యాభివృద్ధితోనే తెలంగాణలో $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి మంథన్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. యువతకు టాస్క్ ఆధ్వర్యంలో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మల్టీమీడియా, ఆడియో విజువల్ రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. రైతు సంగ్రామం కాదు బీఆర్ఎస్ ఆక్రోశ సభ, అన్నదాతకు సంకెళ్ల వేసిన చరిత్ర మీది అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పేర్కొన్నారు. ప్రజలు అసహించుకునేలా కేటీఆర్ వ్యాఖ్యలున్నాయి. ఆ సమావేశంలో అసలు రైతులే లేరు, అంతా కార్యకర్తలేనంటూ వ్యాఖ్యానించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. బీఆర్ఎస్ వరంగల్లో నిర్వహించింది రైతు సంగ్రామ సదస్సు కాదు, అధికారం కోల్పోయిన వారి తీవ్ర ఆక్రోశ సభ మాత్రమేనంటూ ధ్వజమెత్తారు. భవిష్యత్తులోనూ అధికారం దక్కదనే భయం, తీవ్ర నిరాశతోనే కేటీఆర్ నేడు తెలంగాణ ప్రజానికం అసహించుకునేలా మాట్లాడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. నాడు రైతు సంక్షేమాన్ని విస్మరించి నేడు రాజకీయ మైలేజీ కోసం మాటల దాళ్లకు తెగబట్టం వారి తీవ్ర నిస్సహాయతకు నిదర్శనమంటూ నిప్పులు చెరిగారు. కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన చోట బీఆర్ఎస్ రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకోవటం ప్రజల పూర్తిగా తప్పుదారి పట్టించే ప్రయత్నమేనంటూ వారు మండిపడ్డారు.